నమస్తే అండి, నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పొద్దున్నే అయితే అక్క ఉప్మా అయితే చేసేసింది. అందరం వేడివేడి ఉప్మా అయితే తినేసాము. ఇల్లంతా కూడా జనం ఉండేటప్పుడు ఉప్మా ఒకటే కరెక్ట్ అండి. త్వరగా అయిపోతుంది, అందరికీ సరిపోతుంది. అమ్మమ్మ గారి ఇల్లు అంటే అసలు ఆల్మోస్ట్ ఎవరికి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. పండగ వచ్చిందంటే ఇంకా మనవళ్ళు మనవరాళ్ళు, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళతో భలే సందడిగా ఉంటుంది. ఇప్పుడు మా ఇల్లు కూడా సేమ్ అలానే ఉంది. మా అక్క అయితే వేడివేడిగా చికెన్ కర్రీ అయితే చేస్తుంది. మాకు పండగ అయిపోయిన 3 డేస్ పండగ అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి బయటికి వెళ్ళడం, లేదా సినిమా, ఇలా ఏదో ఒక ప్లానింగ్ అయితే చేసుకుంటాం. ఎందుకంటే ఆ పండగ మెమొరబుల్గా ఉండాలని. సో ఈసారి అయితే వాటర్ ఫాల్స్కి వెళ్దామని అయితే అనుకున్నాము. అందుకోసమని ఈ ఫుడ్ అంతా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మా అన్నయ్య అయితే వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే వండాడు. మా అన్నయ్య బిర్యానీ వండడంలో చాలా ఫేమస్, బాగా టేస్టీగా ఉంటుంది. అదొక్కటనే కాదండి, బేకరీ మాస్టర్ కూడా. కేకులను అయితే అవలీలంగా చేసేస్తాడు. అందరం బయలుదేరి ఆటో దగ్గరికి అయితే వచ్చేసామండి. వెళ్ళటం ఒకటే ఉంది. ఆ పిల్లకాయలు అయితే భలే హుషారుగా ఉన్నారు, ఎప్పుడు వెళ్తామా అని. అది కాకుండా అందరూ కూడా మా ఫ్యామిలీయే, బయట వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అందరూ రిలేటివ్స్ అనమాట. వదిన, అక్కయ్య, అక్కయ్య వాళ్ళ పిల్లలు అంతా మేమే. ఈ గుడి వచ్చి శ్రీ మల్లికార్జున స్వామివారి గుడి అండి. ఇక్కడ 12 శివలింగాలని మనం ఒకే చోట చూడొచ్చు, అంత పవిత్రమైన గుడి. నేను ఇదివరకు రిజర్వేర్ గురించి వీడియో పెట్టాను కదండి, డ్యామ్ చూపిస్తూ. సో అదేనమాట. ఇప్పుడు మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ అయితే ఈ రిజర్వేరు దాటాకే వెళ్ళాలి, అంటే ఇటు నుంచే వెళ్ళాలి. ఇది కూడా ఇంతకీ మేము వెళ్తున్న జలపాతం గురించి ఏమీ చెప్పలేదు కదండి. ఈ జలపాతం వచ్చి ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో ఎత్తైన కొండల మీద నుంచి అయితే జారిపడుతుంది. ఈ జలపాతం ఎంత న్యాచురల్ అంటే, నేను 2017లో మొదటిసారి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎలాంటి మార్పు చేర్పులు ఏమీ లేవన్నమాట. చుట్టూ పచ్చని వాతావరణం, ఎత్తైన కొండల మధ్య నుంచి చిన్న హోల్ ఉంటుంది. సో అందులో నుంచి అయితే వాటర్ అనేది వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం సినిమాలో ఏ విధంగా జలపాతాలను అయితే చూస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడైతే మనం ఖచ్చితంగా అనుభూతి అయితే చెందుతామో. నేను చెప్తున్నాను కదా, మామూలుగా అయితే సినిమాలో గ్రాఫిక్స్ కూడా పెడుతుంటారు, కానీ ఇక్కడ రియాలిటీలో నేను మీకు చూపిస్తాను. నిజమైన జలపాతం అంటే ఇలా ఉంటుంది అని. మీరు కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇందుకోసం అయితే నేను ఈ వీడియో తీయాలని చెప్పి మా వాళ్ళందరూ ఫస్ట్ మూవీకి అయితే ప్లాన్ చేశారు. ఎందుకంటే వీళ్ళు దగ్గరే కాబట్టి ఎప్పటికప్పుడే జలపాతానికి వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం జలపాతం చూడాలనే గట్టిగా పట్టుపట్టాను. ఇంకా అందరూ ఓట్లయితే నాకే వేశారు. సో ఇంకా ఇంత అందమైన దృశ్యం మేము మాత్రమే చూస్తే బాగోదు కదా, మీరు కూడా చూడాలి కదా. సో అందుకైతే వీడియో కూడా తీసాము. ఎవరికి ఉండదు చెప్పండి, పల్లెటూరు అందాలని చూడాలని, పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలని. సో అందుకే నేనైతే వీడియో తీశాను. చాలామంది పట్టణంలో ఉండి పల్లెటూరిని మిస్ అయ్యే వాళ్ళు, పచ్చని ప్రకృతిని ఆస్వాదించలేని వాళ్ళు అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మీరు కూడా అంత దగ్గరగా వస్తారు ఈ వీడియో చూశాక. వీడియో చూశాక మాత్రం వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో అయితే తెలియచేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొండ ఇంకా పగలగొడుతుంది, ఆ కొండ ఇంకా పగలగొడుతుంది. చుట్టూ అయితే కొండలేనండి, ఎక్కువగా బ్లాస్టింగ్స్ అయితే జరుగుతుంటాయి. సో అందుకే ఆ డేంజర్ జోన్ అయితే అక్కడ బోర్డు అయితే పెట్టారు. ఇప్పుడైతే అక్కడ రోడ్లు అయితే వేస్తున్నారండి. సో అందుకైతే అడ్డంగా ఉన్న కొండల్ని అన్నిటిని కూడా పగలగొట్టి మళ్ళీ ఆరాళ్ళతోటే రోడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. నేరుగా పెద్ద పెద్ద సిటీస్కి అయితే ఇక్కడ నుంచి బ్రిడ్జిలు అంటారు కదండి, ఫ్లైఓవర్స్, అవి అయితే కడుతున్నారు. ఎక్కడికక్కడే నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. మేమైతే జలపాతం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఇక్కడ ఆటో ఆపేయాలి, ఇంకా లోపలికి నడవాలి చాలా దూరం. ఎందుకంటే లోపల మొత్తం రాళ్ళు కదా, మనం నడవటమే కష్టంగా ఉంటుంది. వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళవు, అన్నీ కూడా ఇక్కడే ఆపేసి ఇక్కడి నుంచి అయితే నడవాలి చాలా దూరం లోపలికి. రవిగండి తీయమను, నువ్వు తీరవి పట్టుకుంటా నేను.
ఫ్రెండ్స్ ఇంకా 5 నిమిషాలు ఉంది ఫ్రెండ్స్ దారిగా వాటర్ ఫాల్ రావడానికి. ఓకే మేమైతే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే 11:30 12 అయిపోయింది. అంటే అందరం బయలుదేరి వంటలు చేసుకొని బయలుదేరేసరికి ఆ టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఎండ కూడా బాగానే ఉంది. కాకపోతే అప్పుడు శీతాకాలం కదా, పెద్దగా ఏమి అనిపించలేదు అనమాట. అదే సరే మీ అరే జ్ఞానం అది ఎలాగంటుంది ఎక్కుతావా అని అంటేమి చెప్పులోనే కాబట్టి నేను ఎక్కను. ఓకే చేద్దాను. ఓకే ఓకే చేద్దాను. ఓకే చేద్దాను. మా జ్ఞాన మాటలు వింటుంటే నాకు కేరింత సినిమాలో శ్రీకాకుళం భాషలో నూకరాజు మాట్లాడతాడు కదా, సో అలా అనిపించింది. రాళ్ళ మీద నాకు మాత్రం జలపాతం కంటే ఈ ప్లేసే బాగా నచ్చింది. రాళ్ళ మధ్యలో ఇలా వాటర్ వెళ్ళేది భలే ఆనందంగా ఉంటుంది దీన్ని చూసేటప్పుడు. చేస్తాను పరిగెడుతుంది ఇది. ఇదంతా కూడా కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువగా కొండరాళ్ళే ఉంటాయి. అందుకే వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, లేదంటే మాత్రం రాళ్ళకు ముద్దు పెట్టేయాల్సి వచ్చింది. ఫోటోగ్రాఫర్ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికైతే దారి కట్టుకు వచ్చేసాం మేము. అదండి ఇంకా చాలా దూరం ఉందండి. ఇంకా కమ్మాయి తినేసాం. ఇంకా తినేసి చెల్లి పడిపోయింది. ఇంకా బోల్ ఉన్నది. వీళ్ళే కానీ ఛానల్స్ పెట్టుంటే నేరుగా వాయిస్ ఇచ్చి నాకంటే వీళ్ళే మంచిగా ఛానల్ డెవలప్ అయితే చేసుకునేవారేమో. అంత చక్కగా వీళ్ళే మాట్లాడుతున్నారు. ఆలోచిస్తాడు. ఫోటో తీస్తాను. చాలా ఉంది ఇంకా ఇదందరూ చూస్తున్నదిగా ఓ పార్టీకి తీసుకెళ్తున్నా. తీస్తున్నా. మీరు కొన్ని ఒక సైడ్ ఇచ్చాను, చెల్లుకుంటా వెనక్కుంటా. తీస్తాను దా. అలా కాదు, అప్పుడెక్కడే కదా ఎక్కేవాళ్ళ. అప్పట్లో జలపాతానికి వెళ్ళాలంటే ఆ రాళ్ళ మీద నుంచే వెళ్ళేవాళ్ళం. ఏ రాయి మనకి కన్వీనియంట్గా ఉంటే దాని మీద అడుగు వేస్తూ అలా వెళ్ళిపోయేవడమే. కాకపోతే కొంచెం బాగా రిస్క్. నేనైతే ఫస్ట్ టైం 2017లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కలిపి పిక్నిక్ అయితే వచ్చాము ఇక్కడికి. సో అదే నేను మొదటిసారి రావడం. పైకి ఏం వెళ్ళలేదు, ఇక్కడే మునిగేసాం మేమైతే. ఈరోజు వెళ్ళటకేనా? చెప్పేదిరా.
పోండి. చెప్పులు వంటలు కూడా అక్కడే చేసి వండుకొని తినేస్తున్నారు. కానీ అది భలే ఉంది అసలు. అలా అయితే పొద్దున్నే వచ్చి మన నచ్చినంతసేపు వంట చేసుకొని ముందే తినేయాల్సింది. ఇంటి దగ్గరే వండుకొని వచ్చాము. లేదంటే కమ్మగా ఇక్కడే ముందుగానే ప్లాన్ చేసుకునే వాళ్ళం. భలే ఉంది కదా. ఫ్యామిలీ అంతా ఒకే చోట వంట చేసుకుని ఇలా తిని వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది అసలు. మేమైతే ముందు ఫుడ్ అయితే తినేస్తున్నా. అప్పటికే రాళ్ళన్నీ ఎక్కి ఎక్కి అందరూ అలసిపోయారు. ఇంకా ఇది సగమే అనమాట. ఇక్కడి నుంచి అసలైందే ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో మధ్యలోనే భోజనం అయితే చేసేయాలని అయితే అందరం కూర్చున్నాము. బస్తా పెడిపోతుంది కిందకి. చికెన్ కర్రీ రేణు మాడలేదు బిర్యానీ ఎవరు వండారు? మామూలుగా ఉండదు మనం వండితే. బాగుందా? ఏనా బాగాలేదు. మంచిగా ఫుడ్ అయితే తినేసామండి. ఫుడ్ తినేసి వెళ్ళిపోతే బాగోదు కదా. సో అరగంట సేపు అయితే అందరం కూడా గేమ్ అయితే ఆడుకున్నాము అక్కడే. ఇంతకీ గేమ్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లు అయితే తెలియచేయండి. ఎందుకంటే మా సైడ్ అయితే ఎక్కువగా ఆడుతారు ఈ గేమే. ఏంటది? ఏ గేమ్ ఇది? ఏ గేమ్ ఇది? ఇది జల్దీ ఫై. జల్దీ ఫై వాడుతుంది అక్కడ. చూస్తున్నా జల్దీ ఫై వాడుతుంది అక్కడ. ఇదా మొత్తం మా గ్యాంగ్. ఇది మొత్తం మా గ్యాంగ్. ఇది అరగంట అయితే గేమ్ అయితే ఆడుకున్న తర్వాత ఇంకా అందరం కూడా బయలుదేరాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారంటే మునక్కుండా ఎవరు బయటికి రారు. సో అందుకే ముందుగానే అయితే గేమ్ అయితే ఆడుకున్నాము. అలానే చెప్పులు అన్నీ అక్కడే వదిలేసాము. మా అక్క నేనైతే తిన్నవన్నీ దబ్రాలు కడిగేసి అక్కడే అన్నీ వదిలేసాము. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఏ మాత్రం కాల్ స్లిప్ అయినా సరే రాళ్ళకు ముద్దు పెట్టేయాలని. సో అందుకు జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఎదుగండి ఎలా ఉంటాయి రాళ్ళన్నీ కూడా. ఈ రాళ్ళన్నీ కూడా ఎక్కే వెళ్ళాలి. అమ్మో ఏంటెంత వరకు నేను వచ్చింది నన్ను అలాగెళ్ళి కాదు ఎలాగెళ్ళిపోదండి మా ఎలాగెళ్ళిపోదు అరే అని పట్టుకోరా చేస్తాడు బాబ్జీ నువ్వేట అటు ఆగు వస్తాను మాకు ఎలాగొకలా గమ్యం చేరుకుందాం. వస్తాను రేటు ఎక్కలేరు చూసుకోవాలి. కాదు పదాడు పదండి. ఒరే పర్లేదు ఇటుపై దారి ఉందా లేదా? చాలా మంది ఎక్కుతాంటారు దారి లేకంటే ఎక్కరు కదా. పదమ్మా అలా కాదు ఎలగెళ్ళి లేకండి పదం చూద్దాం. వాళ్ళు దిగుతాను రాళ్ళు చూద్దాం. పదండి ఒకసారి చూద్దాం లేకపోతే దిగిపోదాం. కానీ చూడడానికి బాగా రిస్క్ ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీగా ఎక్కవచ్చు. ఎక్కడికక్కడే రాళ్ళు సపోర్ట్ అయితే ఉంటాయి. ఉంటే పర్లేదు. దాదా వదిన అట్లే వెళ్ళు మహాలక్ష్మి వెళ్తుంది. రకండి నువ్వు అలాగే వెళ్ళిపోయావు.
నువ్వు ఎక్కరా బాబు, నేను నాకు దిగి ఎట్ రాగురా, దాన్ని అందుకుంటున్నావు. నేను వీడియో తీస్తాను ఎవరు ఎక్కినప్పుడు, నువ్వు ఎక్కినప్పుడు తీస్తున్నావు. నేను ఈ పిల్లల్ని వదిలేద్దామంటే మాకంటే వీళ్ళే ముందుంటారు, కానీ ఇప్పుడే కదా వీళ్ళైనా ఎంజాయ్ చేసేది. సో అందుకే వీళ్ళని కూడా వీడియో తీయట్లేదని బాగా నీకు బుర్ర. పద వదిలే పట్టుకు బాబ్జీ, ఎక్కేసి దీనిలాగు రేను. ఆగే చెయ్యవురా, దాన్ని అక్కడ దించి దాన్ని అప్పుడు ఇద్దరు ముందుకు వచ్చేయగలరు. నువ్వు అక్కడ ఉండే పద నడిచా. ఇంకా వాటర్ ఫాల్స్ చూసేసరికి మా వాళ్ళు అయితే భలే అరిసేవారు. కాకపోతే పండగ కదా పిల్లలు తరిచి నా గొంతు పట్టేసింది. నేనైతే అరవలేకపోయాను. ఇప్పుడు వీడియో చూస్తుంటే అరవాలనిపిస్తుంది. సరే దీన్ని ఎత్తుకోరా, నువ్వు పద ఎత్తుకోరు దీన్ని. బాబ్జీ మెల్లికి దిగాలి బాబ్జీ. బావలు వెళ్ళిపోండ్రా. అదే ఇక్కడ బాగుంటుంది అని చెప్పాను తినడానికి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము అప్పుడు అవన్నీ చివరికి గమ్యం అయితే చేరిపోయాము ఇంత కష్టపడిన తర్వాత. సో ఇదేనండి వాటర్ ఫాల్స్. నేను చెప్పాను కదా, సేమ్ సినిమాలో చూపించే విధంగానే ఉందో లేదో మాత్రం నాకు చెప్పండి. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మళ్ళీ బాట తప్పింది రూపా అని అంటారు. కెమెరాలో చిన్న వాటర్ వెళ్తుందిరా, దాని పోతుంది. రవిగాడు ఏరా ఫోటో చేస్తాం బాబు. ఇక్కడైతే మాత్రం గమనించండి, నేను సైడ్ ఒక చిన్న ఫోటో అయితే పెడతాను. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నామో లేదో అయితే మీరు చూసి చెప్పండి. 2017లో అయితే మేము ఇక్కడికి వచ్చాము. సో అప్పుడైతే తీసుకున్న ఫోటో అది. ఇప్పుడు 2024 కదా. సో ఇప్పుడు ఎలా ఉన్నామో చూడండి. అటువంటి ఆ పక్కన ఫోటో యాడ్ చేశాను కదా అది. మా వాళ్ళంతా మంచిగా స్నానాలు అయితే చేశారు. ఇంకా థమ్స్అప్ ఉంటేనే కొద్దిగా అదైతే తాగి రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. మేమే లాస్ట్ అనమాట. మేము వస్తుంటే మాకు ఇంకా ఎదురయ్యారు చాలామంది. 2 ఫోన్లు మాత్రమే ఆన్లో ఉన్నాయి. మిగతా ఫోన్లన్నీ కూడా నా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేశాను. అలానే పిల్లలకి 2 జతల బట్టలు కూడా పెట్టాను. ఎందుకంటే వాళ్ళు స్నానాలు చేసి శుభ్రంగా తడిసి గజగజ ఉనికిపోతున్నారు చలికి. వాళ్ళకైతే అందుకే ముందుగానే ఇంటికాడ బట్టలు కండవలు అన్నీ కూడా సేఫ్టీగా నా బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను.
నాకు ఇలా రాళ్ళ మధ్యలో నుంచి ఇలా నీరు పారుతూ ఉంటే భలే ఆనందంగా ఉంటుందండి చూడటానికి. అలానే ఈ నీరు అనేది మనం తాగడానికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇదంతా కూడా ఊట నీరే ఒక మాదిరిగా చెప్పాలంటే. అంటే కొండల మధ్యలో నుంచి ఊట ఊరుతుంది ఎలాగో సేమ్ అదే మాదిరిగా అయితే ఉంటుంది. వాటర్ కూడా భలే తెల్లగా ఉంది చూడండి. అలానే మనం ఎప్పుడైనా ఇలా పారే నీరు అంటే ఇలా నిత్యం పారుతున్న నీరు తాగొచ్చంట. కాకపోతే నిల్వ ఉన్న నీరు మాత్రమే తాగకూడదు అంటారు. మళ్ళీ ఎలా వచ్చామో రిటర్న్ అలానే అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు హుషారుగానే ఉంటుందిలేండి. ఎందుకంటే రాళ్ళు ఎక్కడం కంటే దిగడమే ఈజీ కదా. సో అందుకే చెప్తున్నా. ఇంతకీ నేను ఈ అందమైన ప్రదేశం ఎక్కడో చెప్పనే లేదు కదండి. ఈ ప్రదేశం వచ్చి మన్యం జిల్లా అంటే పార్వతీపురం జిల్లా పాచిపెంటి మండలం ఆలూరు అనే ఒక మారుమూల గిరిజన గ్రామం అండి ఇది. సో అటు సైడ్ అయితే అక్కడ ఎవరు అడిగినా చెప్తారు, దారగడ్డ అంటారు దీన్ని. దారగడ్డ జలపాతం లేదా దారగడ్డ వాటర్ ఫాల్స్ ఏదైనా అనొచ్చు. కానీ దారగడ్డ అంటే ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది, ఎప్పుడు నిత్యం పారుతుంది కదా, అందుకు దారగడ్డ అని అంటారు. మీరు ఒకసారి మ్యాప్లో చెక్ చేసుకోండి ఈ ప్లేస్ మీకు చూపిస్తుందో లేదో. ఎందుకంటే ఇది అంతగా ఎవరికి పెద్దగా ఫేమస్ ఏం అవ్వలేదు. అంటే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ఈ చుట్టుపక్కల వరకే మేబీ తెలిసేమో అని నేను అనుకుంటాను. కానీ చాలామంది తెలిసే ఉంటుంది ఈ ప్లేస్. ఎందుకంటే ఇంత అందమైన ప్రదేశం ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికే వెళ్ళడం కాదండి, ఆ పైకి కూడా ఎక్కవచ్చు. కొండ పైకి కూడా పక్క నుంచి దారి అయితే ఉంది. కాకపోతే మేము పిల్లలతో వెళ్ళాం కదా, అది కాకుండా అప్పటికి చాలా సమయం అయితే సాయంత్రం అయిపోయింది, అందుకే వెళ్ళలేకపోయాము. 2017లో మేము వెళ్ళామని చెప్పాను కదా, పిక్ పెట్టాను ఆ ఫోటో. సో అప్పుడైతే పైకి కూడా మేము ఎక్కి మంచిగా ఫోటోలు అయితే దిగాము. పైన కూడా చాలా బాగుంటుంది, ఒక చిన్న కాలువ మాదిరిగా ఉంటుందన్నమాట వచ్చే నీరు అనేది. పైనుంచి కిందకి చూస్తే జలపాతం ఇంకా బాగా కనిపిస్తుంది. ఇలాంటి జలపాతాన్ని చూడాలంటే మాత్రం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉంటేనే మొత్తం కూడా మనం కవర్ చేస్తూ మంచిగా చూడగలం. లేదంటే మాత్రం ఇదిగో ఇప్పుడు మేము వచ్చాం కదా, అలా అలా చూసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే రావాలనుకునే వాళ్ళు మాత్రం మార్నింగ్ వచ్చేయండి, ఈవినింగ్ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వంటలు కూడా చెప్పాను కదా, అక్కడే వంట కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతా కూడా మనం పిక్నిక్ ఎలా పెట్టుకుంటాం సేమ్ అలానే. పిక్నిక్ నవంబర్ నెల అనుకుంటా. సో ఆ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు, ఇక్కడ బాగా వస్తారు జనం. ఇదండి వీడియో. మొత్తానికి ఎలాగోలా అందరం కూడా సేఫ్గా బయటకైతే మళ్ళీ వచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియచేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కదా, ఇంత అందమైన ప్రదేశం, అందుకని. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోటలో ఉంటే ఇలానే ఉంటుందండి, మీరు భయపడిపోకండి. సో ఇదేనండి వీడియో. మొత్తానికి మీకు సినిమాలో చూపించేటట్టు జలపాతాన్ని అయితే చూపించాను కదా, ఇది మీకు బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. నేను చూసే కంటే మీకు చూపించే విధానమే నాకు ఇంకా ఇష్టం. సో ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.